హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హ్మ్, రేపటి మార్కెట్ కోసం ఇవాళ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఈరోజు విక్స్ ఓపెనింగ్ వచ్చేసి 13.83, హై 14.17, లో వచ్చేసి 13 పాయింట్స్. లాస్ట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసి అంటే ఇవాళ క్లోజ్ వచ్చేసి 13 పాయింట్స్. ప్రీవియస్ క్లోజ్ 13.82. అలాగే సెన్సెక్స్ ఓపెనింగ్ వచ్చేసి 72,507, హై వచ్చేసి 72,882, లో వచ్చేసి 72,416, క్లోజ్ వచ్చేసి 72,641. ఎస్టర్డే క్లోజ్ వచ్చేసి 72,100. ఇవాళ హై నుంచి లో వచ్చేసి సెన్సెక్స్ 466 పాయింట్స్ అండి. మనం ప్రీవియస్లోని చూడకండి. ప్రీవియస్ క్లోజ్ అయిన దాన్ని ఈరోజు క్లోజ్ అయిన దానికి 500 పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇంట్రాడే చేసేవాళ్ళు ఎప్పుడు కూడా హై అండ్ లోనే చూడండి. హైలో బై చేయండి, హైలో సెల్ చేయండి, లోలో బై చేయండి. ఈ ఫార్ములా నేను ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నా. హై ఎక్కడ వస్తుంది అనేది నేను ప్రీవియస్ డే నుంచి చెప్తున్నా. ఎక్కడ హై అనేది 73,000 దగ్గర ఎప్పుడైతే ఒక బెంచ్ మార్క్ అనేది ఏర్పడుతుందో అక్కడ 73,000 అనేది ఒక బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెల్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ డే ఎంత ఉంది? 72,000. ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 72,100. నిన్న ప్రీవియస్ క్లోజ్ టయానికి 72,000 ఉంది కాబట్టి అక్కడ బై చేయొచ్చు. అది స్వింగ్ ట్రేడ్ పనికి వస్తుంది. ఇలా 72,600 ఇలా క్లోజ్ అయినప్పుడు స్వింగ్ ట్రేడ్కి పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే 72,000 అనేది ఒక బెంచ్ మార్క్. ఆ 72,000కి కింద పడిపోయిందంటే ఇంకొక వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఈ లెవెల్స్ చూసుకుంటే మనం ఇంట్రాడేలో 100% సక్సెస్ కావచ్చు. కాబట్టి ఇవాళ క్లోజ్ ఎక్కడైంది? 72,641. కాబట్టి రేపు మార్కెట్ ఓపెనింగ్ ప్లస్లో ఉన్న తర్వాత మైనస్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మెయిన్ రీజన్ మనకు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ మూలంగా మైనస్లోనే ట్రేడ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి ఓపెన్ 21,989, అంటే దాదాపు 22,000 ఓపెన్. హై వచ్చేసి 22,080. ఇక్కడ నేను సెల్ చేయమనే చెప్తా. 22,000 బెంచ్ మార్క్, ఇక్కడ సెల్ చేయమని చెప్తా. నిఫ్టీలో ఎప్పుడు కూడా ఒక 100 పాయింట్స్ 50 పాయింట్స్ గెయిన్ చూడండి. ఇంట్రాడేలో 150 పాయింట్స్ మాత్రమే. నెక్స్ట్ అలాగే నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి హై 22,149. నేను ఇవాళ మీకు ఎక్కడిచ్చాను? 22,100కి సెల్ చేయమని చెప్పాను. 22,000కి సెల్ చేయమని 22,100కి సెల్ చేయమని చెప్పాను. మళ్ళీ బై ఎక్కడ ఇచ్చాను? 22,000 బై ఇచ్చాను. 20 పాయింట్స్ డిఫరెన్స్, అంటే 80 పాయింట్స్ మీరు ఆల్మోస్ట్ గెయిన్ అయినట్టే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ నేను ఇచ్చింది 46,900 సెల్ చేయమని చెప్పాను. 46,900 సెల్ చేయమని చెప్పాను. 46,600, 46,500 ఇచ్చాను. 46,600 కాడికి ఆల్మోస్ట్ రీచ్ అయింది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ 20,700, హై వచ్చేసి 20,884, లో వచ్చేసి 20,700. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, ఇది లో ఈక్వల్ టు హై అంటారు దీన్ని. ఎక్కడ ఓపెన్లో లో అదే ఓపెన్, లో అదే ఓపెన్ అదే, కాబట్టి లో ఈక్వల్ టు హైకి వెళ్ళింది ఇది. ఈ పాయింట్ ఆఫ్ లో ఈక్వల్ టు హై చూస్తే ఇక్కడ మనం
ఈజీగా 100 పాయింట్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. లో ఈక్వల్ టు హై, ఈ ఫార్ములా ఇలాంటి వాటిల్లో వర్తిస్తుంది. దీన్ని లో ఈక్వల్ టు హై అంటారు. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చూడండి, ఇది కూడా ఇవాళ లో ఈక్వల్ టు హై. లో ఈక్వల్ టు హై అంటే లోలో ఓపెన్ అయింది, అదే లో క్లోజింగ్ వచ్చేసి 10,441. లో ఈక్వల్ టు హై, క్లోజ్లో హై, క్లోజ్ ఈక్వల్ టు హైలోనే క్లోజ్ అయింది. రేపు ఆల్మోస్ట్ నాకు తెలిసి మిడ్ క్యాప్ ఓపెన్లో హైలో ఉన్న మళ్ళీ పడిపోవచ్చు మార్కెట్. ఈ లో ఈక్వల్ టు హై అనే ఫార్ములా ఈ ఫార్ములాకు ఇటువంటి వాటికి పనిచేస్తుంది. ఎలా మనం దాన్ని గుర్తించాలి అంటే ప్రీవియస్ క్లోజ్ తీసుకోండి. ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 10,151 ఉంది. ఇవాళ ఓపెన్ వచ్చేసి 10,201, లో వచ్చేసి 10,201. ఎప్పుడైనా సరే ఈ 15 మినిట్స్లో ఇక్కడ చూడండి, 15 మినిట్స్ నేను ఇక్కడ ఒక మార్క్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో చూడండి లో ఎంత వచ్చింది, 10,201. ఈ 10,201 మళ్ళీ ఎక్కడొచ్చింది, 10,300, 280 ఆ మధ్యలో. 280లో మీరు ఒకవేళ బై చేసిన ఈ 280లో బై చేసిన సరే ఇక్కడ ఈ 280లో ఈ మార్క్లో బై చేసిన ఈ హైకి మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ హైకి టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ టార్గెట్ రీచ్ అయిందా లేదా. ఈలో నుంచి ఈ హైకి చూడండి ఎంత, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఈజీగా గెయిన్ కావచ్చు. 100 పాయింట్స్ లో ఈక్వల్ టు హైలో ఈ ఫార్ములాను ఉపయోగిస్తే 100 పాయింట్స్ మీరు గెయిన్ కావచ్చు. అలా లో ఈక్వల్ టు హై. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం మనం చూడబోయే ఐఓ చార్ట్స్ అండి. ఐఓ చార్ట్స్ వచ్చేసి ఫస్ట్ నిఫ్టీ ఇవాళ క్లోజ్ వచ్చేసి మనం చెప్పుకున్నాం 22,000 అబోనే ఉంది. 22,000 అబో ఉంది కాబట్టి రేపు 22,100, 21,900గా మనం ట్రేడింగ్లో చూస్తాం. ఎందుకు అలా చూస్తామంటే ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నెక్స్ట్ కాల్ వాల్యూ, పుట్ వాల్యూస్ 21,000లో ఒకేలాగుంది, 22,100లో ఒకేలాగే ఉంది. కాబట్టి ఈ బెంచ్ మార్క్ని మీరు ఒకసారి చూడండి. కాల్ వాల్యూ, పుట్ వాల్యూ సేమ్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,000 నేను సెల్గా చూస్తాను, 46,500 బైగా చూస్తాను. ఎందుకు చూస్తానంటే కాల్ వాల్యూ 35 lakhsలా ఉంది, ఇక్కడ పుట్ వాల్యూ 25 lakhs ఉంది. కాబట్టి ఈ రెండు బెంచ్ మార్క్స్ 47,000 అనేది హై బెంచ్ మార్క్ అనమాట. ఈ బెంచ్ మార్క్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ డే నుంచి 47,000 కాడికి వచ్చేటప్పటికి 47,000, 46,900 ఇలా వచ్చేటప్పటికి అక్కడి నుంచి ప్రీవియస్ ఒక 10 ట్రేడింగ్ సెక్షన్ నుంచి 47,000 అబో ట్రేడ్ కాలేదు. ట్రేడ్ అయినా అక్కడ క్లోజ్ అయితేనే మళ్ళీ నేను బుల్లిష్గా చూస్తాను. కాబట్టి ఈ 47,000 ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు నేను బుల్లిష్గా చూసి తర్వాత ట్రేడ్ ఆలోచిస్తాను. 47,000 బిలో ఎప్పుడు ఓపెన్ అయినా అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ బిలో ట్రేడ్ అవుతా ఉన్నా నేను బేరిష్గానే చూస్తాను. 46,500, 46,400 ఇలా ఉన్నప్పుడు అక్కడ నేను బై చేస్తాను. నెక్స్ట్ అలాగే ఫిన్ నిఫ్టీ సెల్ వచ్చేసి 20,800, బై వచ్చేసి 20,600. నెక్స్ట్ మిడ్ క్యాప్ వచ్చేసి 10,500 సెల్, 10,300 బై. ఇవాళ మీకు మెయిన్
ఇంకొకటి చెప్తున్నానండి. సెన్సెక్స్ కూడా చూడండి. సెన్సెక్స్ వచ్చేసి 73,000 ఆల్రెడీ ఫస్ట్ టైం మనం సెన్సెక్స్ గురించి మాట్లాడుకున్నాం. సెన్సెక్స్ వచ్చేసి 73,000 సెల్ 72,500 72,500 72,000 ఈ 2 పాయింట్స్‌లోనే నేను చూస్తాను. బై ఆర్ సెల్. 72,000కి వస్తే బై చేస్తాను. 73,000కి వస్తే సెల్ చేస్తాను. నెక్స్ట్ ఇవాళ నేను ఒక స్టాక్ ఇచ్చాను. ఆ స్టాక్ ఏదంటే నందిని క్రియేషన్స్ లిమిటెడ్. ఎంతకిచ్చాను? సరే, ఎంతకిచ్చానంటే 10:00 ఇచ్చానండి. ఈ స్టాక్ బై చేయమని 10:00 ఇచ్చాను. 10:00 ఎంతకిచ్చాను? 55.80 55 రూపీస్ 80కి బై చేయమను. ఆల్మోస్ట్ 56 రూపీస్కి బై చేయమని చెప్పాను. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 3 పాయింట్స్ అంటే ₹3 గెయిన్ అయింది. ఈరోజు క్లోజింగ్ వచ్చేసి అప్పర్ సర్క్యూట్ టచ్ అయ్యి క్లోజ్ అయింది. ఇలా డైలీ ఒక స్టాక్ ఇస్తాను. డైలీ ఒక ఫ్యూచర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదో ఒక ఫ్యూచర్ ఇస్తాను. ఆప్షన్స్ బిల్డ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, రేపటి మార్కెట్ కోసం నేను ఆల్రెడీ మీకు ఓపెన్ ఈక్వల్ టు హై అనే ఒక ఫార్ములా అని చెప్పాను. నెక్స్ట్ రేపు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇలా ఎవ్రీడే ఒక పాయింట్తో మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మార్చుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.